ఒక్కొక్కడికి మనకి అకాడమిక్స్లో చాలా స్టార్ కావచ్చు, రెండో వాడు కాకపోవచ్చు, లేకపోతే రెండో వాడు కావచ్చు, మొదటి వాడు కాకపోవచ్చు. సో ఇది మనము కంట్రోల్ చేయలేంది, భగవంతుడు ఇచ్చింది. సో ఇప్పుడు ఒక ఇంట్లోనే ఒకళ్ళు విపరీతమైన కేపబిలిటీ ఉన్న పిల్లలు ఉండి దేంట్లో అయినా కావచ్చు, అకాడమిక్స్లో కావచ్చు, లేకపోతే ఒకటి క్రికెట్లో స్టార్ కావచ్చు, బ్యాడ్మింటన్లో స్టార్ కావచ్చు, లేకపోతే పెద్ద సింగర్ కావచ్చు. సో అకాంప్లిష్మెంటు, కేపబిలిటీ అనేది ఒక సిబ్లింగ్కి ఎక్కువగా ఉండి ఇంకో సిబ్లింగ్కి బాగా తక్కువగా ఉంటే ఇప్పుడు జనరల్గా పోటీ మనస్తత్వం అనేది కలగటానికి న్యాచురల్గా అవకాశం ఉందండి, మనం ఏం చేసినా చేయకపోయినా. ఇప్పుడు అన్నయ్యకి ప్రతిసారి క్లాస్లో ఫస్ట్ వస్తుంది, నాకు రావడం లేదు, అన్నయ్య అకాంప్లిష్మెంట్స్ చూసి తనకంత అకాంప్లిష్మెంట్స్ లేవని తనకి బాధ కలగవచ్చు. దానివల్ల పోటీ మనస్తత్వం అనేది కలగవచ్చు అన్నమాట. అది ఒక కారణం. రెండో కారణం ఏంటంటే అది నిజమైనా కాకపోయినా కూడా పిల్లలకు ఒక్కొక్కసారి చిన్నప్పుడే అటువంటి భావన మనసులో పడుతుంది. దానివల్ల కూడా పోటీ మనస్తత్వము. ఇప్పుడు అమ్మకి అన్నయ్య ఇలా క్లాస్లో ఫస్ట్ తెచ్చుకోవటం చాలా ఇష్టము, అందుకని అమ్మ అన్నయ్యని ఎక్కువ లైక్ చేస్తుందేమో, నేను కూడా ఎక్కువగా తెచ్చుకుంటే నన్ను కూడా ఎక్కువగా లైక్ చేస్తుందేమో. అంటే తల్లి అలా భేదం చూపించదు, కానీ పిల్లలకి చిన్నప్పుడు అటువంటి అభిప్రాయం కలగటానికి అవకాశం ఉంది. సో ఇవి చాలా కామన్ కాజెస్ అండి సిబ్లింగ్ రైవల్రీలో. ఇప్పుడు మొత్తం ఫ్యామిలీ కలిసి ఇప్పుడు ఒక పిల్లవాడు ఏదైనా అకాంప్లిష్ చేస్తే, ఇప్పుడు పెద్దవాడు అకాంప్లిష్ చేస్తే చిన్నవాడిని కూడా దాంట్లో మనం జాయిన్ చేసి వాడి విజయంలో వీడు కూడా సంతోషపడేటట్టు అనేది మొదటి నుంచి మనం క్రియేట్ చేయొచ్చండి. ఒక్కొక్కసారి ఏంటంటే మనకు రియల్ వరల్డ్లో కనపడే అకాంప్లిష్మెంట్స్ కొన్ని ఉంటాయండి, చదువు కానీ స్పోర్ట్స్ కానీ అటువంటి ఎబిలిటీస్లో అకాంప్లిష్మెంట్ ఉంటుంది. కొంతమంది పిల్లలకి అటువంటివి లేకపోయినా కూడా న్యాచురల్లీ గుడ్ క్వాలిటీస్ ఉంటాయి, వాళ్ళకి మనసు మంచిది కావచ్చు, లేకపోతే ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉండవచ్చు, వాళ్ళని ఎక్కువ మంది లైక్ చేయవచ్చు. ఇప్పుడు పెద్దవాడికి క్లాస్లో ఫస్ట్ రావచ్చు, కానీ చిన్నవాడు అందరినీ నవ్వుతూ పలకరించవచ్చు, వాడి ఇంట్లో లేకపోతే అయ్యో అందరూ వాడు లేడని మిస్ కావచ్చు. సో ఇటువంటి కొన్ని పర్సనల్ క్వాలిటీస్ కూడా ఉంటాయి అన్నమాట. మనం జనరల్గా వాటిని గుర్తించం, పెద్దగా మనం బయటికి అప్రిషియేట్ చేయం, మనం మనసులో అనుకున్నా బయటికి చేయం. ఒక పిల్లవాడికి ఎక్కువ అకాంప్లిష్మెంట్స్ ఉండి రెండో పిల్లవాడికి తక్కువగా ఉంటాయి అకాంప్లిష్మెంట్స్. మనం ఇటువంటి పర్సనల్ క్వాలిటీస్ చూసి వాటిని హైలైట్ చేయటం వల్ల కూడా ఇప్పుడు అన్నయ్యకి అది ఉండి పోనీ తినకి ఇది ఉంది, సో యు ఆర్ గుడ్ ఇన్ అదర్ వేస్ అనే భావం కూడా కలిగించవచ్చండి. దానివల్ల కూడా పోటీ మనస్తత్వం, ఓ నువ్వు ఫస్ట్ వస్తున్నావా, నేను పోటీ పడాలి, నేను కూడా అదే బాగా చెయ్యాలి అనే పోటీ మనస్తత్వం నుంచి మనం దూరం చేసి పిల్లల్ని ఓవరాల్గా మనుషులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో ఎక్సెల్ అవుతారు. నువ్వు రేపు పెద్ద అయిన తర్వాత అందరూ నిన్ను లైక్ చేస్తారు కాబట్టి నువ్వు అటువంటి పనుల్లో నువ్వు ఎక్సెల్ కావచ్చు, రేపు హెచ్ఆర్లో నీకు బాగా మంచి జాబ్ రావచ్చు. సో ఇటువంటివి పర్సనల్ క్వాలిటీస్ ఎవరిది వాళ్ళది సపరేట్గా ఇండివిజువల్ పర్సన్స్గా ఎవరి సెల్ఫ్ వర్త్ అంటే నేను కూడా వర్తీ పర్సన్నే అనే భావన ప్రతి పిల్లవాడికి ఇంట్లో సపరేట్గా మనం క్రియేట్ చేస్తే ఒకళ్ళతోటి ఒకళ్ళకి పోటీ పడాలనే భావనే కలగకుండా ఉంటుందండి చిన్నప్పటి నుంచి. మనం అనుకుంటున్నాము హెల్తీ కాంపిటీషన్ సెటప్ చేస్తున్నాము, వాళ్ళిద్దరికీ అన్నం చూసి తమ్ముడు నేర్చుకుంటాడు కదా అని మనం అనుకుంటున్నాము. ఇప్పుడు ఈ చిన్నవాడు ఇంప్రూవ్ కావాలని మీరు కోరుకుంటున్నారు కాబట్టి నాన్న నువ్వు కొంచెం ఎఫర్ట్లో లోపమని నాకు అనిపించింది, పోయినసారి పరీక్షల్లో నువ్వు ఎఫర్ట్లో సరిగ్గా ఎఫర్ట్ పెట్టినట్టుగా నాకు అనిపించలేదు, నువ్వు నెక్స్ట్ టైము ఐ థింక్ ఇంకొంచెం ఎక్కువ చదవటమో లేకపోతే ఈ రకంగా వర్క్ చేయటమో ఈ రకంగా చేయటం వల్ల ఏమన్నా ఇంప్రూవ్ అవుతామేమో చూద్దాము. మీరు ఇక్కడ కూడా హెల్తీ కాంపిటీషన్ క్రియేట్ చేస్తున్నారు, కానీ వాడికే నెక్స్ట్ టైము నేను దీనికంటే ఇంప్రూవ్ కావాలి అని కాంపిటీషన్ పెడుతున్నారు, వాడికే పెడుతున్నారు. ఇప్పుడు అన్నయ్యతో కాంపిటీషన్ పెట్టడం వల్ల కొంతమంది పిల్లలు దాన్ని పాజిటివ్గా తీసుకుని ట్రై చేయవచ్చు, కానీ కొంతమంది కొన్ని సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే దానివల్ల అన్నయ్య మీద కోపము లేకపోతే అన్నయ్య మీద ఈర్ష్య కలగటము ఇటువంటివి పొటెన్షియల్గా రావటానికి మనం సెటప్ చేయటానికి మనమే మన చేతులతోటి దాన్ని కాజ్ చేయడానికి అవకాశం ఉంది. సో సిబ్లింగ్స్లో అంటే అన్నల తమ్ముళ్ళకి అక్కల చెల్లెళ్ళకి ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పెట్టాల్సిన అవసరమే లేదు. వాళ్ళు ఒకవేళ పోటీ పడినా కూడా మనము దాన్ని డిస్కరేజ్ చేసి నాన్న అన్నయ్యతోటి కంపారిజన్ అవసరం లేదు, నిన్ను నువ్వు ఎలా ఇంప్రూవ్ చేసుకోగలుగుతావో మనం ఆలోచిద్దాము, దానికి ప్లాన్ ఏంటి. ఇప్పుడు మీ టీచర్ ఇప్పుడు నువ్వు క్లాస్లో ఏదో చేసావని కంప్లైంట్స్ వస్తున్నాయి, మనం దాన్ని ఎలా తగ్గించగలుగుదాం దాన్ని ఆలోచిద్దాం, నీకేమన్నా హెల్ప్ కావాలా. సో ఇక్కడ ఏంటంటే మీరు బిహేవియర్ కరెక్షన్ చేస్తున్నారు కానీ అన్నతోటి తమ్ముడితోటి కంపారిజన్ పెట్టడం లేదు. వాళ్ళు ఒకళ్ళకి కాంపిటీషన్ కానీ ఈర్ష్య కానీ కోపం కానీ కలగకుండా మనం
పిల్లల్ని సపరేట్గా కరెక్షన్ చేస్తున్నాం అనమాట. సో ఐ థింక్ ఒకళ్ళతో ఒకళ్ళకి కాంపిటీషన్ అనేది క్రియేట్ చేయటం అనేది అంత మంచి ఐడియా కాకపోవచ్చండి మనం.